కవిత గారు, సీఎం అవుతాను అందరు అంత చూస్తాను అన్నారు. ఎలా సీఎం అవుతారంటే ఇంతవరకు ఒక పొలిటికల్ పార్టీగా కూడా మీరు రాలేదు కదా, ఎలా అసలు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఒకటండి, మేము జాగృతి సంస్థ నుండి 19 సంవత్సరాల నుంచి అన్ని పార్శ్వాల్లో పనిచేసాం. అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్స్తో మొదలుపెట్టిన, అన్ఆర్గనైజ్డ్ లేబరర్స్తో మొదలుపెట్టిన, విమెన్ ఇష్యూస్ అయినా అంత డెప్త్లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి మాకు చాలా మందితో కూడా. సో ఆ కనెక్షన్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించగలిగినాం. ఉద్యమంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు అనుకునేది, మన వాళ్ళే పైన ఉంటే డెఫినెట్గా తెలంగాణ వాళ్ళకి పనులు అవుతాయి, బాగుపడతాం. సో పవర్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి, దాన్ని పాజిటివ్గా వాడుకుంటే ఎంత మంచి చేయొచ్చు సొసైటీకి అన్నటువంటిది దగ్గరుండి గమనిస్తూ వచ్చినాం. అదేవిధంగా సొసైటీలో ఉండేటటువంటి కరప్షన్ని రిమూవ్ చేయాలంటే కూడా పవర్ ఉండాలి, ఏ చేయాలన్నా పవర్ ఉండాలి. ఆ పవర్ తెచ్చుకునేటటువంటి ఆలోచన మహిళలకు రావచ్చు అనేటటువంటి ఒక ధైర్యాన్ని కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఆడబిడ్డలకి పర్టికులర్గా. రెండు, నా కోసం ఏదో పవర్ అని కాదు, జరిగినటువంటి అక్రమాలను సరిచేయడానికి, అదేవిధంగా ఇంకా మంచి చేయడానికి కూడా పవర్ ఉండాల్సిందే. పవర్కి డెఫినేషన్ అంటే సీఎం అనే పోస్టే పవర్ఫుల్ పోస్ట్ స్టేట్లో అన్నది అందరికీ తెలిసిన విషయం. సో ఒక మహిళగా నేను అది ఆస్పైర్ చేయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని నేను అనుకున్నాను. మీరు అన్నట్టు మిగతా అన్ని టెక్నికాలిటీస్, సాంకేతిక పరమైన అంశాలు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరూ అదే అనుకున్నారు, ఉంటుందా పోతుందా పార్టీ ఏంది అని అనుకున్నారు. కానీ నిలదొక్కుంది, అంచెలంచెలుగా ఎదిగింది, అధికారంలోకి వచ్చింది, రాష్ట్రాన్ని సాధించింది, అన్నీ జరిగినాయి. సో నా విషయంలో కూడా డెఫినెట్గా నేను ఒక కమెండబుల్ ఫోర్స్గా ఉంటాయి స్టేట్లో. అండ్ కమెండబుల్ ఫోర్స్గా మీరు నిలబడ్డప్పుడు, కష్టాలకు తట్టుకున్నప్పుడు, ప్రజల మధ్యలోనే ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒక టైంలో ప్రజలు అవకాశం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ ఆస్పైర్ చేయడంలో తప్పే లేదు. ఆస్పైర్ చేయకపోతే తప్పు నన్ను అడిగితే. ఎప్పుడైనా టాప్ పొజిషన్ కోసమే ఆస్పైర్ చేయాలి ఎవరైనా. అంటే తెలంగాణలో ఎప్పటికైనా ఒక మహిళా ముఖ్యమంత్రిని చూడాలి కదండి. ఇట్స్ హై టైం. ఇప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 27 మంది ముఖ్యమంత్రులు అయితే ఒక్క మహిళ లేదు. అట్లాంటిది తప్పేముంది? ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని సంవత్సరాలు? అంటే రేపు ఎలక్షన్స్లో పోటీ చేస్తారా? లెటర్స్ మనం కూడా స్ట్రాటజికల్గా ఉండాలి కదా. చూద్దాం. మిగిలిన పార్టీలని కలుపుకోవడం కానీ, కొన్ని శక్తుల కలిసి వచ్చే పొలిటికల్ స్ట్రాటజీ ఇప్పుడు వరకు మనము అనుకోలేదు. ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను, నాకు జరిగినటువంటి అన్యాయం చెప్తున్నాను, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను. మంచి రిజల్ట్ వస్తుంది, చాలా చోట్ల ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయి. నిన్నైతే కామెడీ, అసలు గవర్నమెంట్ ఇంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనుకోలే నేను. అంబర్పేటకి వెళ్ళాము, బ్రిడ్జ్ కింద రోడ్డు లేదు,